హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ లైఫ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. దాన్ని మనము డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేసి అంటున్నాం. కంగారు పడకండి, పేరు చూస్తే కాంప్లికేటెడ్గా ఉంది. కాకపోతే సింపుల్ వర్డ్స్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది ఫ్యూచర్ గురించి మనం తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ తెలుసుకున్న వాళ్ళే ముందుకెళ్తున్నారు కాబట్టి. సో మీరు కూడా ఈ టెక్నాలజీ గురించి అయితే తెలుసుకోండి. దాన్ని పేరు గుర్తుపెట్టుకోండి, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేసి అంటుంటాం. సో యా, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక సింపుల్గా ఒక క్వశ్చన్. అంటే మీ బాడీకి ఎగ్జాక్ట్ కాపీ లాగా ఒక డూప్లికేట్ వర్షన్ వస్తుంది అనేసి మీకు తెలుసా? యా, దాన్ని మనము ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేసి అంటున్నాం. బేసికల్గా ఇది ఏ రియల్ టైమ్ ఆబ్జెక్ట్ పైన అయినా మనం ట్రై చేయొచ్చు. ఎలా అంటే ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక కార్ ఉంది, అంటే రియల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి డూప్లికేట్ వర్షన్ లాగా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇంతకుముందు చెప్పాను కదా, బైక్స్, కార్స్, మెషిన్స్, ఈవెన్ హ్యూమన్ బాడీస్, బిల్డింగ్స్, ఏదైనా ఫ్లైట్స్, ఇలా ఏ దానిపైన అయినా సరే ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేది చేసేయచ్చు. అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ నేనున్నాను, నాలాగా ఒక ఎగ్జాక్ట్ అంటే నా ఐస్, ఇయర్స్, ఎవ్రీథింగ్, నా బాడీ కండిషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్, నాకు ఒకవేళ చెయ్యి ఇరిగితే చెయ్యి ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా ఎగ్జాక్ట్గా అలానే ఒక డిజిటల్ కాపీ అనేది క్రియేట్ చేయడం, దాన్నే మనము డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేసి అంటున్నాం. దీనివల్ల మరి ఏంటి యూజ్ అని అనుకున్నారా? సో చెప్తున్నాను చూడండి. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, అంటే నా చెయ్యి విరిగితే దానికి కూడా ఎగ్జాక్ట్గా చేసేయచ్చు అనేసి. సో అలా అయిపోయింది, నాకు అవ్వకూడదు కానీ అయింది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్గా అలానే క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసిన దాన్ని ఎక్కడ చూస్తారు అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్లో చూస్తారనమాట. సో అలా చూశాక ఎగ్జాక్ట్గా నా కండిషన్ ఎలా ఉందో సెన్సర్ ద్వారా అక్కడ అప్డేట్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది లేదా ఫెయిల్ అవుతుందా అనేసి దానిపైన ప్రయోగిస్తారు, నా పైన కాదు. ఫస్ట్ దాంట్లో ప్రయోగించేసి, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్ ఈస్ అప్డేట్ అయిపోయింది కాబట్టి నాకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే నాకు వర్క్ అవుతుంది, ఇలాంటివి కూడా అక్కడ ట్రై చేయొచ్చు. సో ఇలా మనమైతే ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మరి ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే కార్స్, ఒక న్యూ మోడల్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, నా మైండ్లో ఒక ఐడియా ఉంది, నా మైండ్లో ఒక న్యూ టెక్నాలజీ కార్లో ఇంప్లిమెంట్ చేసేసి పెడదాం అనుకున్నాను. హ్యాజ్ ఇట్ ఈస్ ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వల్ల చేసేసి ఆ కార్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, మార్కెట్లో ఉంటుందా లేదా, ప్రజలకి నచ్చుతుందా లేదా, ఓవర్గా అంటే కంప్లీట్ అయ్యాక చూస్తే ఒక లాగా ఉంటుంది కదా. సో అలా డిజిటల్ ట్విన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని చేసేయచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, రియల్ కార్ని బిల్డ్ చేయాలంటే నాకు ₹1,00,00,000 కావాలి. కాకపోతే ఆ ₹1,00,00,000 కాదు, ఇంకెక్కువే కావాలి. అన్ని టెక్నాలజీస్ నేను పెడదాం అనుకుంటున్నాను కాబట్టి. సో లైక్ అన్ని కోట్లు నేను వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ ఇలా చేసేసి అది వర్క్ అవుతుందా లేదా అనేసి నాకు కంప్లీట్ పిక్చర్ వచ్చాక చేయాలా వద్దా, ఫెయిల్ అవుతే నేను చేయను, ఇంకా ఆ మనీ వేస్ట్ చేసుకోను. ఇలా లేదా ఫ్లైట్స్ విషయంలో, ఫ్లైట్స్ కూడా ట్రై చేయడం అంటే కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడమే కదా. సో అలా కాకుండా ఈ వర్చువల్గా ఇలా చేస్తే కనుక ట్రయల్ అనేది అవుతుంది. బైక్స్ అయినా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఇలా న్యూ ఇన్వెన్షన్స్లో ఈవెన్ దో డాక్టర్స్కి అయినా సరే ఏదైనా ట్రీట్మెంట్స్ కొత్త ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. అటువైపు చూసినా కూడా కొత్త థింగ్స్ జనరేట్ అవుతూనే ఉన్నాయి. కొత్త ఐడియాస్ ప్రజలకు వస్తున్నాయి. ఆ ఐడియాస్ని మనీ అంటే ఇవి ప్రాక్టికల్గా పెట్టకుండా ట్రై కోసం కాబట్టి ఇలా చేసేయచ్చు ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి కాస్ట్ తగ్గుతుంది, రిస్క్ తగ్గుతుంది, అండ్ అలాగే టైం కూడా సేవ్ అవుతుంది, రైట్? సో ఒక 1 ఇయర్ పట్టే ఒక మెషిన్కి, అంటే ఒక కార్ చేయడానికి నాకు 1 ఇయర్ పడుతుంది అనుకోండి, జస్ట్ ఒక 2-3 మంత్స్లో చేసేయచ్చు దీంతో. అండ్ నాకు ఎవ్రీథింగ్ కూడా టైం సేవ్, కాస్ట్ సేవ్ అండ్ రిస్క్ కూడా తగ్గుతుంది కదా. ఫెయిల్ అయితే ఐఎమ్ సేఫ్, ఒకవేళ పాస్ అయితే ఇంకా ఎనర్జీగా ఎక్స్పీరియన్స్తో నేను ఆ కార్ చేసేయచ్చు. సో ఇలా అయితే ఇది వర్క్ అవుతుంది అండి. అర్థమైంది కదా, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అంటే ఇది మన ఫ్యూచర్ ఇలా కూడా ఉండబోతుంది. సో
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఇలాంటి టెక్ గురించి ఏదైనా ఉంటే షేర్ చేసేసి లైక్ ప్రతి ఒక్కరు కూడా గ్రో అయ్యేలాగా కూడా మీరు కూడా చూసేయండి. అండ్ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదా ఐటీ గురించి ఇంకా దేని గురించైనా డౌట్స్ వగైరా ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పొచ్చు. రోడ్ మ్యాప్స్, కెరీర్ గైడెన్స్ ఎవ్రీథింగ్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో అయితే కామెంట్ రిప్లై ఆర్ వీడియో అనేది చేసేస్తాను. సో ఇది. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో జనరల్గా ఇక్కడ మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. సో జస్ట్ ఈ ప్యాకేజ్లోనే ఓకే. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే మెయిన్గా నేనే చెప్తున్నాను, సిలబస్ చూడండి. సిలబస్ చూసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందా లేదా డెమో చూడండి. డెమో చూస్తే మీకు అర్థమవుతుందా లేదా క్లాస్ చెప్పే విధానం, అది అర్థమవుతుంది, నచ్చింది అన్నప్పుడే జాయిన్ అవ్వండి. మరి ఎలా తెలుసుకోవాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అయిపోతే మా టీం రెడీగా ఉంది ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మీరు జస్ట్ అప్రోచ్ అయిపోతే ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుంది. డెమోస్ ఎవ్రీథింగ్ కూడా జస్ట్ అప్రోచ్ అయిపోండి. అండ్ యా, దీని గురించి లైక్ ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కూడా పైథాన్ అనేసి టైప్ చేసినా కూడా కామెంట్ సెక్షన్లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను లైక్ కామెంట్ సెక్షన్స్లోనే. సో ఇలా అయితే మీరు అప్రోచ్ అయిపోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే టైప్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకండి మన పైథాన్ లైఫ్ ఛానల్లో లైక్ చాలా ఫ్రీ కోర్సెస్ 70+ ఫ్రీ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో మీరు ఇంకేమైనా నేర్చుకోవాలి అన్నా కూడా జస్ట్ ఫ్రీగా మీరు ఎవ్రీథింగ్ కూడా నేర్చేసుకోవచ్చు. ఒకసారి మన పేజ్లో లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న లైక్ ఆల్ ఓవర్ కోర్సెస్ అనేవి చెక్ చేసేసి నేర్చేసుకోండి. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం మెయిన్ ఈ టెక్నాలజీలో. ఓకే.